దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు, జనసేన నుంచి కుమార్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పరిమాణంగా అదేదా పైకి ఎట్లా ఆడంతా క్లీన్ చేసి గలీజ్ చేస్తాడు. వంశీ గారిని, తలుపుల గంగాధర్ గారి, సీనియర్ బీజేపీ నాయకులు తలుపుల గంగాధర్ గారిని, కేశవరెడ్డి గారిని, జనసేన నుంచి అత్తగారు జనసేన నుంచి దయచేసి వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బహుమతి గారిని, అలాగే మండల కన్వీనర్లు, తలుపుల మండల కన్వీనర్ శంకర్ గారు, నల్లజీరు మండల కన్వీనర్ రాజశేఖర్ గారు, అలాగే కాండ్లపేట మండల కన్వీనర్ గుడ్డెల ప్రసాద్ గారు, ఎంపీగూడ మండల కన్వీనర్ చంద్రశేఖర్ గారు, అలాగే రూరల్ కన్వీనర్ హరి గారు, పవర్ ప్రెసిడెంట్ దైవడి ఇర్ఫాన్ గారు, స్వచ్ఛ భారత్ రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్
నలుగురు అక్క చెల్లెలు ఉన్నారు. నాకు 52,000 తల్లి వందనం పడింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా వియు సార్కి, శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి నా ప్రణామములు. మా ఇంట్లో 4 అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళందరికీ 52,000 పడింది. నా పేరు కే స్వాతి, మా అక్క పేరు కే సౌమ్య, నా చెల్లెలి పేరు కే పూజిత, ఇంకో చెల్లెలి పేరు కే జయశ్రీ, మా డాడీ పేరు కోలార్ శంకర, మా మమ్మీ పేరు కే చిట్టమ్మ. టీడీపీ వారికి నా నమస్కారాలు. నా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపు 7 ఏళ్ల తర్వాత ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 16,000 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 16,000 పోస్టులకు కాను చాలామంది, దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే ఎవరైతే బాగా చదివారో, బాగా చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా పారదర్శకంగా జరిగింది. ఎవరైతే మెరిట్లో ఉన్నారో, మెరిట్లో ఉన్న వారికి మాత్రమే ఇందులో వచ్చి ఉద్యోగాలు అయితే కల్పించడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. అందరూ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎవరైతే బాగా చదివారో, మెరిట్లో వచ్చారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అయితే మనకు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రావడం అయితే జరిగింది. ఇందుకు మన కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇందులో భాగంగా నా పేరు చాంద్ బాషా, మాది ఎన్పికుంట. 2014లో వచ్చిన నోటిఫికేషన్లో మా అన్నకి జాబ్ వచ్చింది, అది మన టీడీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇందులో భాగంగా పిల్లవాళ్ళకి అందరికీ కూడా మంచిగా చదువు చెప్పి ఇంకా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తామని చెప్పి నేను అందరికీ కూడా చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన సభకు నమస్కారము. సభకు నమస్కారము. మన ప్రసాద్ అన్న గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మన మహిళలు బాగా అభివృద్ధి రావాలని చెప్పి మనకెంతో ప్రామోత్సహించినాడు ఆయన. మనకు శ్రీశక్తి బస్సు గురించి ఎన్నో ఉపయోగాలు ఇచ్చినాడు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, బట్టల వ్యాపారస్తులకు కానీ, ప్రతి ఒక్కరికి. నేనైతే ఫస్ట్ నెల్లూరు వెళ్ళాను, మళ్ళీ అనంతపూర్ వెళ్ళాను. అనంతపూర్ పోయినప్పుడు ఒక 200, నెల్లూరు పోయినప్పుడు ఒక 200, మళ్ళీ అనంతపురం పోయినప్పుడు ఒక 200, మళ్ళీ హిందూపూర్ పోయినప్పుడు ఒక 200, మడకసిర పోయినప్పుడు ఒక 200, అన్నీ ఎక్కడెక్కడ పోయినప్పుడల్లా ఒక 200 రూపాయలు ఎన్నికేసాను. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని ఎన్నికేసాను. ఆ డబ్బులు ఇప్పుడు చూస్తే ఒక 6,000 రూపాయలు మాకు కుటుంబానికి ఎంతో ఉపాధి పడింది. అట్లే కానీ మళ్ళీ మా ఆయనకు పింఛనే వస్తుంది. ఎంత 2 సంవత్సరంలో మనకు ఒక 88,000 వచ్చింది. మా పిల్లలకు తల్లికి వందనం 5 మందికి 2 సంవత్సరాలకు ఎంత డబ్బులు వచ్చాయి కదా. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన ఫోటో కుటుంబంలో పెట్టుకొని మనం అందరము ఎంతో ఇది చేయాలని అని కోరుకుంటున్నాం. మన ప్రసాద్ అన్న గారిని, మన చంద్రబాబుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎవరు ఏ కుటుంబానికి, మా కుటుంబానికి ఇంత సాయం చేస్తున్నాడు. ఎన్ని కుటుంబాలకి ఇట్లా చేసింటాడు ఆయన. అందరూ ప్రతి ఒక్కరూ ఆయన మర్చిపోవద్దండి. ఫోటో పెట్టుకొని మనం పూజించాల. అంతకే ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి, గౌరవనీయులైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ పొద్దున నేను, నా కుటుంబము క్షేమంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవిస్తున్నామంటే దానికి కారణం మన గవర్నమెంట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మాకు కల్పించినటువంటి ఈ వసతులు, ప్లస్ నాకు వాహన మిత్ర కూడా వస్తూ ఉంది. నెలకి సంవత్సరానికి 15,000 పడుతూ ఉంది. ప్లస్ నా కూతుర్లకి 4 52,000 వస్తుంది ఇయర్లీ.
అలాగే వీళ్ళ చదువులు, ఒక పెద్ద పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంకొక ఏమో 9th, ఇంకొక ఏమో 8th, ఇంకొక ఏమో 7th. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కనికుంట వెంకటప్రసాద్ అన్న గారికి నా ధన్యవాదాలు. అలాగే పెద్దలందరికీ మా నమస్కారాలండి. మీ అందరికీ తెలిసినట్టుగా సూపర్ 6లో భాగంగా మెగా డిఎస్సిలో మేమందరం గవర్నమెంట్ టీచర్స్గా నియమించడం జరిగింది. మాకు ఈ గవర్నమెంట్ రావడం, అలాగే వెంటనే నోటిఫికేషన్ వదలడం, మేమందరం చాలా కష్టపడుతున్న సమయంలో మా నోటిఫికేషన్ వచ్చి మాకు ఫినాన్షియల్గా చాలా సపోర్ట్ అయింది. గవర్నమెంట్ వచ్చి మాట ఇచ్చినట్టే వాళ్ళు నిలబెట్టుకున్నారండి. మేము ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాది వీవర్స్ కాలనీ. నాకు 5 మగ్గాలు ఉన్నాయి. నాకు 500 యూనిట్లు సబ్సిడీ ఫ్రీగా వస్తుంది. గత సంవత్సరంలో 2000 నుంచి 2005 వరకు సబ్సిడీ నెల కడతా అంటే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాకు సబ్సిడీ నెల 2005 వరకు ఆదా ఉంది. ఈ సబ్సిడీ వల్ల నా కుటుంబానికి కొంచెం ఆదాయం పొదుపులా ఉంది. ఈ సబ్సిడీ వల్ల ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం సార్. భారత్ మాతాకి 2 చేతులు పిడికిలు బిగించి ఒక్కసారిగా చెప్దాం, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, మనందరి మెచ్చిన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వం. వేదిక పైన ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ యొక్క ఈ నియోజకవర్గ అబ్జర్వర్, కాళహస్తి నియోజకవర్గానికి చెందినటువంటి చెంచయ్య నాయుడు గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి గంగాధర్ గారికి, కేశవరెడ్డి గారికి, ఇతర నాయకులకి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అమర్ గారు, ఇతరత్ర నాయకులకి, మున్సిపల్ చైర్మన్ బావుద్దీన్ గారికి, ఇర్ఫాన్ గారికి, అందరికీ, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు, వేదిక ముందరున్నటువంటి ఇదే 2024 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ డబ్బులు ప్రలోభం పెట్టిన, వాళ్లకున్నటువంటి అప్పటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంట్లో వాళ్ళ పెన్షన్లు పీకుతామని చెప్పి భయపడిచ్చిన, ఇంట్లో మన తల్లికో, అక్కకో, చెల్లెలికో, తమ్ముడికో, అన్నకో, నాన్నకో ప్రభుత్వ ఉద్యోగం ఏదన్నా ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసేస్తామని చెప్పి కానీ, లేకుంటే సస్పెండ్ చేస్తామని కానీ, లేకుంటే సుదూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి భయపడిచ్చిన, ఇవన్నీ కూడా భయపడకుండా నిలబడినా కూడా ఇంటిలోకి వచ్చి రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి మనల్ని హతమార్చాలని చెప్పి ప్రయత్నం చేసిన ఆ హత్య రాజకీయాలకు కూడా భయపడకుండా ప్రాణాలకు తెగించి సొంత జోబుల్లో ఖర్చులు పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి కందికుంట ప్రసాద్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్త సోదరులు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.